పరిశుద్ధమైన దేవా యేసు ప్రభువు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాము నాయన. కొన్ని మాటలు ప్రజలకు, లోకానికి, సంఘాలకు, తల్లి కుటుంబాలకు తెలియజేయమన్నట్లు పరిశుద్ధమైన గ్రంథములు కొన్ని లేఖనములు బయలుపరుస్తుండగా వినేవాళ్ళు మీ కార్యం జరిగించండి. మా తండ్రి వారి హృదయాలు తెరచండి, వారి మనసును తెరచండి, వారి ఆత్మను తెరచండి ప్రభా. వీరిని గ్రహించి సత్యం ఎరిగి నా తన యేసు ప్రభు దేవుడని నమ్మునట్లుగా, రక్షణ పొందినట్లుగా, పాప క్షమాపణ పొందినట్లుగా, పరలోక రాజ్యానికి వారసులైనట్లుగా సహాయం చేయమని, నువ్వు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడు అని సజీవుడిని నమ్మునట్లు అనుగ్రహించమని యేసు ప్రభు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ గట్టి చెప్పాలి. ఆమేన్. మీటింగ్ అక్కడ రెండవ రాజుల గ్రంథము తీసుకోమా, బైబిల్ ఉందా? రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుతాం. లేట్ చేయండి, శ్రద్ధగా తీసుకొని చదవండి బైబిల్. రెండవ రాజుల ఈయనతో బాగానండి. రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనము, 2వ వచనం, 3వ వచనం చదువుదాం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను. అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులను తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా ఎలీషా నా వలన నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో నా వలన నీకేమి కావాలను నాకు తెలుపమని, నీ ఇంటిలో ఏమున్నదో అది నాకు తెలియజెప్పమనెను. అందుకామె నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనెను. అతడు బయటికి పోయి నూనె కుండ ఒకటి తప్ప ఏమీ లేదు. ఒక విషయం మనం గమనించాలంటే, అప్పు చేశాడు వాళ్ళ భర్త. దేని కొరకు చేశాడంటే దేవుని పని కొరకు అప్పు చేశాడు. ఆ అప్పు అట్లే నిలిచిపోయింది. అది దేవుని కొరకు చేసిన అప్పు. ఇప్పుడు దేవుని కొరకు చేసిన అప్పు ఎట్లా తీర్చుకోవాలా? ఎవరు వచ్చి తీర్చాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చాడు. ఆమె చేసిన అప్పుల కొరకు ఏం చేశాడంటే సిలువలో అప్పుల కొరకు ప్రాణం పెట్టాడు, రక్తము గార్చినాడు, చనిపోయినాడు, సమాధి చేయబడినాడు, తిరిగి లేచాడు, పరలోకమునకు ఆరోహణమైనాడు. ఆమె ఇంట్లో ఉండే అప్పు తీర్పింది. అయినా కానీ ఆ ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరు కుమారులు కూడా అప్పులకు దాసులు అవుతారు. ఇప్పుడు ఆమె ఏమంటుందంటే, మాకు ఇద్దరు కుమారులు ఉన్నారు, నాకు అప్పులు ఉన్నాయి, మేము అప్పులు తీర్చుకొని బాధపడాల. నా దగ్గర నుంచి నువ్వు కోరింది ఏంటంటే, నేను అప్పులు తీర్చుకొని నా కుమారులు అప్పులోని కొడుకులు కాకుండా నీకు దాసులైనట్టు, ప్రభుకు దాసులైనట్టు నా అప్పులు తీర్చబడాలా, నేను బాధపడాలా అని ఆమె కోరింది. ఆయనకి ఏముందంటే ఒకటే ఒక నూనె కుండ ఉంది. ఇప్పుడు ఆ నూనె కుండ ఏం చేసిందంటే, ఆయన ఏం చెప్పాడంటే, నీ పొరుగు వారి దగ్గర పోయి అరువుకు కుండలన్నీ తీసుకురమ్మన్నాడు. అరువు కుండలన్నీ తెచ్చారు. ఆ కుండలో ఉండే నూనె ఆ కుండలన్నిటికీ పోయమన్నాడు. కుండలన్నీ నిండిపోయినాయి. అవన్నీ నిండిపోయిన తర్వాత ఇంకా ఆ కుండలేమి లేవు. తర్వాత ఆయన ఏమన్నాడంటే, ఈ కుండల్లో ఉండే నూనె అంతా అమ్మి నీ అప్పులు తీర్చుకో అని చెప్పి మిగతా దాంతో నువ్వు నీ కొడుకులు జీవించండి చెప్పాడు. ఆయనకి ఏముందంటే నూనె కొండ ఉంది. నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంటుంది. తర్వాత రెండవది లూకాసు వార్త 10:38. లూకాసు వార్త 10:38 వచ్చింది. అంతటా వారు
అంతట వారు ప్రయాణమై పోవచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినిచుండెను. చాలా చూసారా, అంటే ఆయనకి ఎంతమంది ఉన్నారంటే ముగ్గురు ఉన్నారు. ముగ్గురు ఎవరంటే లాజరు దేవుని మాట వినడు. తర్వాత మరియా ఉంది, మార్తా ఉంది. మార్తా సలువుతో ఉంటుంది. మరియా యేసు పాదాల దగ్గర వాక్యం ఉంటుంది. ఆయనకి ఎవరు ఉంటారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయన ఉండడం ద్వారా ఏమైందంటే చనిపోయిన లాజరు బ్రతికినాడు. మార్తలో ఉండే సనువులు పోయినాయి. మరియాలో ఉన్న దయాలు వెళ్ళిపోయినాయి. ఆయనకి ఎవరున్నారు? ఆయనకి ఎవరున్నారంటే యేసులో ఉన్నాడు. యేసులో ఉన్నాడు కాబట్టి వాళ్ళ ఉండే అక్కర్లన్నీ తీర్చబడినాయి. చూసారా, అంటే యేసు ప్రభు ఉంటే అందరికీ మేలే. అందరూ రక్షణ పొందుతారు, అందరూ మామూలు పొందుతారు. పాపక్షేమం ఆయనకి ఏం కొదవలు ఉండవు. యేసు క్రీస్తు దగ్గర ఏ మేలు కొదవ ఉండదు. చూడండి, వాళ్ళ ఇంట్లో ఏముందంటే ముగ్గురు ఉండారు. లాజరు చనిపోయినాడు, సమాధి అయిపోయినాడు, తిరిగి లేచినాడు. ఆయనలో కుళ్ళు పట్టింది, వాసన పట్టింది, అదంతా కూడా పోయింది. మార్తలు సనుగు పోయింది. మొత్తం అంతా కూడా వాళ్ళ ఇంటికి పోయింది. వాళ్ళకి పోయిన వాళ్ళు ఆ ఇంట్లో ఉందంటే ఇప్పుడు ఏముందంటే యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి నుంచి. యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేయసాగిరి. మార్త ఉపచారం చేస్తుంది. లాజరు ఆయనతో కూడా భోజనమును కూర్చుని వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని వచ్చి యేసు పాదములకు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఇల్లు ఆ ఇల్లు ఏమైంది? ఇప్పుడు అత్తరు వాసనతో నిండింది. లాజర్లో ఉండే దుర్వాసన పోయింది. లాజర్లో ఉండే దుర్గంధ వాసన పోయింది. లాజర్లో ఉండే కుళ్ళు పట్టి వాసన పోయింది. మార్తాలో ఉండే సరుకులు పోయినాయి. మరియాలో ఉండే దయలు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఆ ఇల్లు ఏమైందంటే ప్రభు ఉండే ద్వారా ఆ ఇంట్లో ఉన్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ ఇంట్లో ఏం జరుగుతుంది? ఆరాధన జరుగుతుంది. ఆ ఇల్లంతా అత్తరు వాసనతో నిండింది. దేవుడి ఇంట్లో అట్లా వర్ధిల్లుతుంది. ఆ విధంగా ఆశ్రయించబడుతుంది, ఆ విధంగా దీవించబడుతుంది. ఏ మాత్రం కూడా అప్పులు ఉండవు, సప్పులు ఉండవు, తర్వాత ఏముండవు. ఆ ఇల్లు ఎట్లుంటుందంటే అత్తరు వాసనతో నిండింది. 3వ ఇల్లు చూసారా ఏం చేసిందంటే ఆ ఇల్లు అత్తరు వాసనతో నిండింది. అయితే ఏం జరుగుతుందమ్మా? ఆరాధన జరుగుతుంది. ఆరాధన జరుగుతుంది. అపోస్తల కార్యములు 12 4వ చూస్తాం. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 12వ వచనం. 3వది ఇట్లో అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు వారు ఒలీవల కొనబడబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ విశ్రాంతి దినమున నడవదగినంత సమీపముగా ఉన్నది. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడ గదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తలమయ, మత్తయి, అల్ఫయి కుమారుడైన యాకోబు, జెలోతే అనబడిన సీమోను. యాకోబు కుమారుడు. వీళ్ళందరూ కూడా ఎక్కడ పోయినారంట? మేడగది. అనగా ఇల్లు, మేడగది అనగా మందిరం, మేడగది అనగా అంతఃపురం, మేడగది అనగా యెరూషలేము, మేడగది అనగా దేవుని
ఆలయం. ఎక్కడ ఉన్నారంటే వాళ్ళు మేడగదిలో ఉన్నారు. మేడగదిలో ఎవరు ఉన్నారు? ఇప్పుడు యేసుప్రభు ఉన్నారు. అక్కడ అక్కడ ఆ సంఘం ఉంది. సంఘం ఏం చేస్తుందంటే ఆరాధన జరుగుతుంది. అక్కడ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. చూస్తారా, మేడగదిలో ఉన్నాడు. తర్వాత 10వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం మొదటి వచనం. ఇటలీ పటాలమున పటాలములో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడు ఒకడు ఉండెను. అతడు తన ఇంటి వారందరి తన దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ. చూసారా, ఆయనకి ఏముందంటే ప్రార్థన కలిగి ఉంది ఆ ఇల్లు. ఆయన ఒక్కడే కాదు, ఆయన కుటుంబం అంతా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. వాళ్ళ కుటుంబం అంతా దేవునిలో మునిగిపోయినారు. అంటే వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందంటే ప్రార్థన జరుగుతుంది. వాళ్ళ కుటుంబం అంతా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. ఆ కుటుంబంలో ఏం తక్కువ లేకుండా ఉంది. అయితే ఆయనకు ఒకటి కొరత ఉంది, ఆయనకు రక్షణ లేదు. 10వ అధ్యాయం 36 వచనం. 36 అది 10:36. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. చూసారా, ఆయన ద్వారా ఏం జరిగిందంటే సువార్త ప్రకటించబడింది. కొర్నేలు ద్వారా సువార్త ప్రకటించబడింది. సీమోను అనే పేతురు ఇంటికి వెళ్ళాడు, చూశాడు. ఆయనకు అందరూ సకల జనం అంతా కూడా అన్ని జాతుల వాళ్ళు, అన్ని భాషల వాళ్ళు ఆయన నిండగా కూర్చున్నారు. అప్పుడు అన్నాడు ఆయన, దేవుడు పక్షపాతి వాడు, ఇంట్లో దేవుడు ఉన్నాడు. అందుకని ఇంట్లో ఏముంది? ప్రార్థన కలిగి ఉన్నారు. చూసారా, ఎన్నో ఇల్లుది చూస్తాం. 19 లూకాసు 19వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం. లూకాసు 19వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం. అందుకేసు ఇతడును అబ్రహాము కుమారుడే. మొదటి నుంచి చదువు, పైన చదువు. ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచుండగా ఇదిగో సుంకపు గుర్తుదారుడైన ధనవంతుడునైనా జక్కయ్యను పేరు గలవాడు యేసు ఎవరో అని చూడగలిగి గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు బాగా గమనించండి, యేసు ప్రభు ఆ త్రోవ వస్తా ఉన్నాడు కనుక అతడు ముందుగా పరిగెత్తి జక్కయ్య ముందుగా పరిగెత్తి ఆయన పొట్టివాడైనందున ముందుగా పరిగెత్తి ఆయన చూసుటకు ఒక మేడి చెట్టు మీదకి ఎక్కాడు. ఒక మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు ఎంతో గంభీరమైంది. మేడి చెట్టు, అందోరపు చెట్టు, తర్వాత కొన్ని చెట్లన్నీ కూడా ఒక పోలికగా ఉంటాయి. ఈ మేడి చెట్టు ఎక్కాడు అనమాట. ఈ మేడి చెట్టు ఎక్కి ఆయన మేడి చెట్టు కింద పోతాడు. నేను పైనుండి చూస్తాను. ఆయన నన్ను చూస్తే నా పాపాలన్నీ బయట పెడతాడేమో, నేను చేసిన తప్పులన్నీ బయట పెడతాడేమో, నేను చేసిన నేరములన్నీ బయట పెడతాడేమో, నేను చేసిన తప్పులన్నీ బయట పెడతాడేమో, ఆయన కంట పడకూడదని ఆయన నేను చూడాలా, నన్ను ఆయన చూడకూడదని మేడి చెట్టు ఎక్కాడు జక్కయ్య. దేవునికే నామ పెట్టాలనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే చదవనా, మేడి చెట్టు యేసు ఆ మేడి చెట్టు దగ్గరికి వచ్చాడు. ఆ చోటుకి వచ్చాడు. కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నీ ఇంట ఉండవలసిందని చెప్పాడు. జక్కయ్య పోయినాడు. కరెక్ట్ గా చెట్టు కింద పోయినాడు. పైకి చూసినాడు. జక్కయ్య కనిపిస్తున్నాడు. జక్కయ్య త్వరగా దిగు, నేను మీ ఇంటికి రావాలనుకున్నాను అన్నాడు. చూసారా, యేసు ప్రభు జక్కయ్య ఇంటికి పోవాలా. యేసు ప్రభు జక్కయ్య ఇంటికి పోవాలని దేవునికి ఇష్టమైంది. ఆయన పాపి, జక్కయ్య పాపి ఇంటికి పోవాలా. పాపుల కొరకు వచ్చిన వాడే యేసు ప్రభు. జక్కయ్య త్వరగా దిగమంటేనే దిగేసినాడు. తర్వాత అతడు త్వరగా దిగి సంతోషముతో
ఎట్లా చేర్చుకున్నాడంట? ఆయన సంతోషంతో చేర్చుకున్నాడు. తర్వాత అందరూ అది చూసి పాపి అయిన మనిషి యొద్ద బస చేయ వెళ్ళునని చాలా సనుక్కున్నారు. చదువు. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకు ఇస్తున్నాను. నేను ఎవరి యొద్దైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని అతనికి 4 గంటలు మరలా ఇచ్చేదనని చెప్పాను. అందుకు యేసు ఇతడును చూసారా, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి చూసారండి ఏమొచ్చింది? ఆ ఇంటికి రక్షణ వచ్చింది. జక్కయ్య పాపాలు విడిచిపెట్టాడు, పాపం నుంచి విడుదల పొందినాడు, పశ్చాత్తాపడినాడు. ఆ ఇంట్లో ఉండేది ₹1 4 రూపాయలు సంపాదించిన ఆ వస్తువులన్నీ తిరిగి 400గా ఇచ్చి వచ్చినాడు. అట్లా మనం కూడా దేవునికి ఇష్టలుగా ఉండి మన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువుని నమ్మితే మనము జక్కయ్య ఇంటికి రక్షణ ఎట్లా వచ్చిందో మన ఇంటికి కూడా అట్లే రక్షణ వస్తుంది. చెప్పండి. ఆ ఇంట్లో ఏముంది? నూనెకొండ ఉంది. తర్వాత రెండో ఇంట్లో మనం రెండో ఇల్లు ఏం చూసుకున్నాం? మార్తమ్మ లాజరు చూసుకున్నాం. మార్తమ్మ ఇంటికి వేసుకోకపోతే ఆయనకి ఏమొచ్చింది? అత్తరవాసనతో నింపబడింది. ఆ ఇంట్లో ఉండేటివన్నీ కూడా పోయినాయి, తెలిగిపోయినాయి, అత్తరవాసనతో నిండింది. తర్వాత మూడోది ప్రార్థన. ఎవరింట్లో? మేడగదిలో ప్రార్థన కనుగొన్నాడు. ఎన్నో ఇల్లు అది? 3 ఇల్లు. తర్వాత 4 ఇల్లు మేడగదిలో దైవ సేవకులంతా కూడి సంఘం అంతా కూడి ప్రార్థన చేస్తున్నారు. మేడగది. 5 ఇల్లు జక్కయ్య ఇల్లు. జక్కయ్య ఇంట్లో ఏముంది? రక్షణ వచ్చింది. యేసు ప్రభు ఉన్నాడు. జక్కయ్య ఆ ఇంటికి పోతానే జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. జక్కయ్య కుటుంబం అంతా రక్షణ పొందినారు, పాప క్షమాపణ పొందినారు, యేసును నమ్మినారు. యేసు ప్రభు పేరు జక్కయ్య పేరు బైబిల్లో రాయబడ్డాయి. మన పేరు కూడా జీవగ్రంథంలో రాయబడాలంటే మన జీవితాలు కూడా మారాల, మన పాపాలు క్షమించబడాల, మనం తిరిగి మన పాపాలు చేసిన పాపాలు తిరిగి ఇచ్చేసేయాలి. ప్రభు అడుగుతాడు, నా కుమారుడా ఈ ఉదయం నాకు ఇమ్మంటాడు. మన హృదయం ఇస్తే ఆయన తన రక్తంతో కడుగుతాడు, శుభ్రం చేసుకుంటాడు, పరిశుద్ధపరుచుకుంటాడు. ఆయన మన హృదయంలోకి వచ్చి మన హృదయం కూడా సువాసనతో నింపడుతుంది. మనం ఎక్కడుంటే అక్కడ దేవుని వాక్యాన్ని ఆ సమరయ స్త్రీలాగా పంచిపెట్టే వాళ్ళు, సువార్త చెప్పే వాళ్ళుగా ఉంటారు. దేవుని మాటలు దీవించి ఆస్వాదించుగాక. ప్రార్థన. తండ్రి, ప్రస్తుతం చెప్పిన మాటలకు నీరు కట్టి ఫలింపజేయండి. ఒక మాట కూడా వేస్ట్ కాకుండా కాపాడండి. అర్థం చేసుకొని ప్రభువా నేను నమ్మి నీకు మనసు ఇచ్చి పాప క్షమాపణ పొంది రక్షణ పొంది మారు మనసు పొంది యేసు ప్రభువే నిజమైన దేవుడని అందరి నోట పలికినట్లుగా ప్రభు పక్షపాతి కాదన్నట్లు ఆ తండ్రి అందరూ అలాంటి మనసు కలిగించుకొని ప్రార్థన చేస్తున్నాం. పేదల స్థలాలు కల్పించుకుంటూ ఆ తల్లి ఆమె మా పేదరాలింట్లో నూనెకొండ ఉంది, అప్పులు తీరిపోయినాయి. ప్రభా రెండవదిగా నా తండ్రి ప్రభా మరి మార్త లాజరు ఉన్నారు, వారు కూడా సనుక్కుండేవాళ్ళు. లాజరు కుళ్ళు పట్టినవాడు, మరి దయాలు పట్టింది. వాళ్ళ అన్ని వాళ్ళలో ఉండిపోయినాయి. ఆ ఇల్లు అత్రవసంతో నిండింది. రెండవది ప్రభా మేడగదిలో దైవ సేవకులంతా కూడి ప్రార్థన చేస్తున్నారు. ఆ తండ్రి మీరు కనుగరించి దాన్ని పాలించమని ప్రార్థన చేస్తున్నాను. నాలుగవది ప్రభా మా తండ్రి కనుగరించండి, దాన్ని పాలించండి. జక్కయ్య ఇంటికి మా తండ్రి ప్రభు వచ్చినట్టుగా మేము చూస్తున్నాం. అతను ఆ ఇంటికి రక్షణ వచ్చినట్టుగా మేము చూస్తున్నాం. అతను ఐదవదిగా అతని కొన్నేళ్ళు ఇంట్లో ప్రార్థన కలిగి ఉంటున్నారు. ప్రభా దేవుడు పక్షపాతి కాదు అని కొన్నేళ్ళు అనేక మందికి సువార్త చెప్పించారు. అనేక రక్షణ పొందినారు, మారు మనసు పొందినారు, పాప క్షమాపణ పొందినారు. మా అతని కొన్నేళ్ళు కూడా రక్షణ పొందినాడు, పేతురు కూడా మారు మనసు పొందినాడు. అలాంటి మాటలు మీరు బయలుపరిచేందుకు స్తోత్రములు. ఇన్ని వాటిని నీ కార్యం జరిగించమని యేసు నామమున ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.